శివ హైదరాబాద్లోని తన వర్క్స్ అన్నీ సురేందర్కి, డానీకి అప్పచెప్పి సురభితో కలిసి బాంబే వచ్చాడు. ఒక్క నిమిషం ఆగు సురభి, నువ్వు చేస్తుంది తప్పు. ఎందుకు నువ్వు ఇలాంటి వేస్ట్ పర్సన్ విషయంలో కోపం తెచ్చుకుంటున్నావు? అతనికంత వాల్యూ ఏం లేదు. సరే, నువ్వు అతన్ని తీసుకొని డిన్నర్కొచ్చేసే. నేను నీకోసం ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను. నువ్వు వెళ్ళిపోతే నేను నా మొహాన్ని కోల్పోవాల్సుంటుంది అని అన్నది కీర్తి. సురభి ఆర్నమెంట్ ఇండస్ట్రీలో కొత్తగా వెలుగుతున్న స్టార్. ఆమెని వెంట తిప్పుకోవటం వల్ల తనకి లాభమే కాని నష్టం లేదు. ప్రజెంట్ ఆమెకి ఒక ఇండస్ట్రీ ఉన్నప్పటికీ ఆమె కంపెనీని ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటుంది. అలా చూసినా రాబోయే కాలంలో సురభి చాలా రిచెస్ట్ పర్సన్ అవుతుంది. ఆమెకి కొత్త పరిచయాలు ఏర్పాటు చేయడం ద్వారా అది తనకి బెనిఫిట్ అవుతుందని అనుకుంది కీర్తి. సురభిని ఆర్నమెంట్ బిజినెస్లోనే కాక అనేక బిజినెస్లలో ఆమెకి సపోర్ట్ చేస్తే, ఆమెకి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కనుక తనని తొందరగా చీట్ చేసి డబ్బులు సంపాదించొచ్చని కీర్తి ఆలోచన. తను అంత చెప్పాక కూడా సురభి సైలెంట్గా ఉండటంతో కీర్తి తన గొంతుని ఇంకా మృదువుగా మార్చి, మై డియర్ సురభి, నేను నీకోసం ఎంత చేస్తున్నాను, అలాంటిది ఈ వ్యక్తిని భరించలేనా? తప్పదు, నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వు పార్టీ నుంచి వెళ్ళకు, నీ ఇష్టం వచ్చినట్లుండు. నేను నిన్ను స్పెషల్గా నా ఫ్రెండ్స్ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళిపోతే నేను వాళ్ళందరి ముందు ఇన్సల్ట్ అవ్వాల్సుంటుంది అని ప్రేమగా అన్నది. సురభి కాస్త తడబడుతూ ఓ క్షణం ఆలోచించి శివ వైపు చూసింది. శివ కళ్ళార్పటంతో సరే మేమొస్తాం అని అన్నది. ఇలా అన్నావు, బావుంది అని చిరునవ్వుతో పార్టీ జరిగే ప్లేస్కి తీసుకెళ్ళింది కీర్తి. 3rd ఫ్లోర్లోని పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో పార్టీ జరుగుతుంది. హాల్ అంతా చాలా లగ్జూరియస్గా డెకరేట్ చేశారు. శివ, పార్టీకి చాలా రిచ్ పర్సన్స్, అలానే సీనియర్ అఫీషియల్స్ వస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళతో మాట్లాడటానికి క్వాలిఫైడ్ కాదు. సో ప్లీజ్ ఒక పక్కగా కూర్చో. అనవసరంగా అందరితో డిస్కషన్ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టకు. నా మాట వినపడుతోంది కదా అని శివకి మెల్లగా చెప్పింది కీర్తి. శివ సైడ్ స్మైల్ ఇచ్చి సైలెంట్గా ఉన్నాడు. పార్టీ హాల్ అంతా కూరగాయల మార్కెట్లా గోలగోలగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ వైన్ టేబుల్స్ ఉన్నాయి. చాలా మంది లేడీస్ అండ్ జెంట్స్, యంగ్ పీపుల్స్ వెస్ట్రన్ డ్రెస్లలో తలతలా మెరిసిపోతున్నారు. హలో కీర్తి, కీర్తి అగర్వాల్, నువ్విక్కడున్నావా? నీ పక్కనున్నదెవరు? తను సురభిషిక కదా? తను హైదరాబాద్లోని ఆర్నమెంట్ బిజినెస్లో చాలా పాపులర్ పర్సన్ అని అన్నాడు ఓ వ్యక్తి. అవును, నా పక్కనున్నది సురభిషికానే. హైదరాబాద్లో బాగా ఫేమస్ అయిన ఆర్నమెంట్ డిజైనర్. తను తయారు చేసిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ టోటల్ ఆర్నమెంట్ ఇండస్ట్రీస్ని షేక్ చేసింది అని చిరునవ్వుతో గొప్పగా చెప్పింది కీర్తి. కింగ్ ఆఫ్ ది వరల్డ్, నేను దీని గురించి విన్నాను. ఇదొక లాకెట్ కదా? డిజైన్ కూడా నాట్ బ్యాడ్ అని మరొక స్త్రీ అన్నది. అక్కడున్న లేడీస్ అండ్ జెంట్స్ సురభితో పొలైట్గా మాట్లాడుతున్నారు. హలో ఎవ్రీవాన్ అని నవ్వుతూ పలకరించింది సురభి. శివ, సురభి 2 సీట్లు చూసుకుని కూర్చున్నారు. అక్కడున్న అందర్నీ ఒక్కొక్కరిగా సురభికి ఇంట్రడ్యూస్ చేసిన కీర్తి వాళ్ళంతా ఆమెకి చాలా క్లోజ్ అని, తనకి వాళ్ళ దగ్గర చాలా మర్యాద ఉందని చాలా గొప్పగా చెప్పుకుంది. సురభి అందరితో నవ్వుతూ మాట్లాడింది. ఫైనల్లీ సురభి, నీకు నేనొక గ్రేట్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అని వెలిగిపోతున్న ముఖంతో అన్న కీర్తి అక్కడే ఉన్న మెయిన్ సీట్లో ఉన్న ఓ యంగ్ పర్సన్ వైపు చూపిస్తూ, ఇప్పుడు నీకు ఒక యంగ్ మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను సురభి. అతను బాంబేలోని చాలా పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. నువ్వింతకుముందు మల్హోత్రా ఫ్యామిలీ గురించి విన్నావా? ఆ ఫ్యామిలీకి చెందిన పర్సన్ అక్కడే ఉన్న విజయ్ మల్హోత్రా అని గ్రాండ్గా చెప్పింది. మల్హోత్రా ఫ్యామిలీ అని ఆశ్చర్యంగా చూసింది సురభి. బాంబేలోని రిచెస్ట్ అండ్ ఫేమస్ ఫ్యామిలీస్ గురించి ఆమెకు తెలియకపోయినా మల్హోత్రా ఫ్యామిలీ గురించి విన్నది. బిజినెస్ ఇండస్ట్రీలో మల్హోత్రా ఫ్యామిలీ టాప్ ఫ్యామిలీ. అంతేకాదు, ఈ ఫ్యామిలీ వన్ ఆఫ్ ది 5 బిగ్గెస్ట్ ఫ్యామిలీస్ ఆఫ్ ఇండియాలో ఒకటి. ప్లీజ్ ప్లీజ్ నా గురించి మరీ ఇంత డబ్బా కొట్టకండి. నన్ను మిస్టర్ విజయ్ అని పిలిస్తే చాలు. నేను మల్హోత్రా జ్యువెలరీ ఇండస్ట్రీకి ఇన్ఛార్జ్గా ఉంటున్నాను అని హుందాగా అన్నాడు విజయ్. అది నిజమే సురభి. విజయ్ మల్హోత్రా బాంబేలో జ్యువెలరీ బిజినెస్ని చూస్తున్నాడు. ఆర్నమెంట్ విషయంలో నువ్వు తన మీద డిపెండ్ అయితే ఇద్దరూ కలిసి మీ వ్యాపారాల్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు.
అతనికి జ్యువెలరీ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది. నీకు తెలుసా, విజయ్ మల్హోత్రా ఇలాంటి డిన్నర్ పార్టీస్లో చాలా తక్కువగా కనిపిస్తాడు. మన పార్టీకి వచ్చినందుకు అతనికి మనం మరింత రెస్పెక్ట్ ఇవ్వాలి అని నవ్వుతూ అన్నది కీర్తి. హలో విజయ్ మల్హోత్రా అని పొలైట్గా నవ్వుతూ అంది సురభి. విజయ్ ప్లేఫుల్ లుక్స్తో సురభి వైపు చూస్తున్నాడు. మొదటి చూపులోనే సురభికి అతనిపై బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూస్తున్నప్పుడు అలా కళ్ళతోనే మింగేస్తున్న అతని చూపులలో అతని బ్యాడ్ థాట్స్ అర్థమైపోతున్నాయి. పైకి చాలా బాగా కనిపిస్తున్నాడు, కానీ అతని కళ్ళు కామాన్ని కురిపిస్తున్నాయి. బాగా డ్రింక్ చేసినట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. మిసెస్ సురభి, జ్యువెలరీ అసోసియేషన్ మీటింగ్కి వచ్చారన్నమాట. మీరు కనుక బాంబే మార్కెట్లో మీ కంపెనీ బ్రాంచ్ని ఏర్పాటు చేయాలనుకుంటే నేను మీకు తగిన ఏర్పాట్లు చేస్తాను. ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉన్నా మీరు వెంటనే నన్ను అడగొచ్చు. ఎందుకంటే నాకు నువ్వు ఫస్ట్ లుక్లోనే నచ్చేసావు అని నవ్వుతూ అన్నాడు విజయ్. యా విజయ్, నువ్వు తనకి డ్రింక్ ఆఫర్ చేయి అని నవ్వుతూ అన్నది కీర్తి. విజయ్ మల్హోత్రా సురభి వైపు చిరునవ్వుతో చూస్తూ డ్రింక్ ఆమెకి ఇచ్చాడు. తన ఎదురుగా గ్లాస్తో నిల్చున్న విజయ్ వైపు చూసిన సురభి వెంటనే శివ వైపు చూసింది. శివ వెంటనే ఆ డ్రింక్ తీసుకుంటూ, సురభి డ్రింక్ చేయదు, మీకోసం ఆ డ్రింక్ నేను తీసుకుంటాను అని అన్నాడు. విజయ్ మల్హోత్రా కోసం స్పెషల్గా తెప్పించిన వైన్, సురభి కోసం నువ్వు డ్రింక్ చేస్తావా? ఫ్రీగా వచ్చిందని తాగటానికి నీకేం క్వాలిఫికేషన్ ఉంది అని అసహ్యంగా శివ వైపు చూస్తూ అన్న కీర్తి, వీడికి నేను ఆల్రెడీ చెప్పాను పార్టీలో ఏ విషయంలో ఎంటర్ అవ్వొద్దని, సైలెంట్గా ఉండమని. వీడికి అసలు నా మాట అర్థమైందో లేదో అని తనలో తాను తిట్టుకుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? సురభి డ్రింక్ చేయదు అని సీరియస్గా అన్నాడు శివ. సురభి పక్కనే ఉన్న శివ అంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే అసంతృప్తిగా, ఇతనెవరు అని అడిగాడు విజయ్. ఈ పర్సన్ సురభి యొక్క అసిస్టెంట్ సెక్రటరీ. అతని పేరు శివ. అతనికి ఇక్కడ రూల్స్ తెలీదు, అలానే నలుగురిలో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ప్లీజ్ కోప్పడకండి అని విజయ్తో అంటున్న కీర్తి, అతన్ని సైలెంట్గా ఉండమని చెప్పు సురభి అని మెల్లగా అన్నది. వాట్, అసిస్టెంట్ సెక్రటరీనా? ఇలాంటి వ్యక్తి ఇక్కడికి ఎలా వచ్చాడు? వచ్చినవాడు మూల కూర్చోకుండా ఈ టేబుల్ దగ్గర ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏ మిస్టర్, నీకు ఇక్కడ ఉండటానికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. లేచెల్లి ఆ పక్కన నిలబడి వాటర్ వైన్ సప్లై చేయి, నువ్వు దానికే పనికొస్తావు అని పొగరుగా శివతో అన్నాడు విజయ్. సురభి వర్రీ అవ్వుతూ, మిస్టర్ విజయ్ మల్హోత్రా, ఇతను శివ, నా హస్బెండ్. ఒకవేళ మీరు డ్రింక్ చేయాలనుకుంటే మీతో కలిసి డ్రింక్ చేస్తారు అని అన్నది. విజయ్తో అంత ఖచ్చితంగా మాట్లాడటానికి సురభి కాస్త భయపడింది, కానీ మాట్లాడకుండా ఉండలేకపోయింది. అతను మీ హస్బెండా? అతను మీకు సెక్రటరీగా ఉంటున్నాడా? అని ముఖం చిట్లిస్తూ అన్నాడు విజయ్. శివ వైపు పళ్ళు నూరుతూ చూస్తున్న కీర్తి ఎక్స్ప్రెషన్ చాలా చెత్తగా మారిపోయింది. శివ ఎక్స్ప్రెషన్ నార్మల్గానే ఉంది. విజయ్ ప్లేఫుల్ లుక్స్తో, ఓకే ఓకే, నేను మిసెస్ సురభితో కలిసి మాత్రమే డ్రింక్ చేస్తాను అని క్యాజువల్గా అన్నాడు విజయ్. ఆ పార్టీలో ఉన్న అందరూ కూడా విజయ్ మల్హోత్రాని ఒక డైమండ్లా చూస్తున్నారు. అండ్ డిన్నర్ పార్టీలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ విజయ్ మల్హోత్రానే. అతన్ని హ్యాపీగా ఉంచటానికి అక్కడ డిన్నర్లో ప్రతి ఒక్కరూ ట్రై చేస్తూ ఉన్నారు. శివ తన గ్లాస్ పక్కన పెట్టి, లాస్ట్ టైం చెప్తున్నాను, సురభి డ్రింక్ చేయదు. ఒకవేళ మీరు డ్రింక్ చేయాలనుకుంటే నేను మీతో కలిసి ఒక గ్లాస్ డ్రింక్ తీసుకుంటాను అని అన్నాడు. అప్పటికే కీర్తి విజయ్ చెవిలో ఏదో చెప్పటంతో, నువ్వేంటి ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? నీ గురించి ఇప్పుడే కీర్తి నాకు చెప్పింది. నువ్వు ఫుడ్ కోసం పక్కనోళ్ళ మీద ఆధారపడతావంట. అలాంటిది నాతో ఇలా ఎదురుగా మాట్లాడటానికి నీకెంత ధైర్యం అని ముఖం ఎర్రగా చేసుకుని అన్నాడు విజయ్. అసలు శివలాంటి వ్యక్తి ఈ డిన్నర్కి రావటం విజయ్కి చాలా అవమానంగా అనిపించింది. మీకిక్కడ రూల్ అర్థం కాకపోతే ఇక్కడికి రాకూడదు. చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి వెళ్ళండి. ఇది చాలా ఉన్నతమైన వ్యక్తులు కలిసే ప్లేస్, అర్థమైందా అని ఆరగెంట్గా అన్నాడు విజయ్. సురభి, ఈ పార్టీ మనం అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, పద వెళ్దాం
అని అన్నాడు శివ. బుల్షిట్! ఇలాంటి రూల్స్ పట్టించుకొని పర్సన్స్ తిరగటానికి తాగటానికి ఇక్కడికొస్తారు. ఎలాగూ వచ్చావు కదా, ఫ్రీగా తిను తాగు, దానికే అంత పొగరు అవసరమా అంటూ తలా ఒక మాట శివని అంటున్నారు కీర్తి, విజయ్లు. ఇంతలో శివ మొబైల్ రింగ్ అయింది. అభి నుంచి అతనికి ఫోన్ వచ్చింది. శివ ఫోన్ లిఫ్ట్ చేయగానే, శివ, బాంబే వచ్చారా? మా విల్లాలో మీకోసం డిన్నర్ రెడీ చేశాను, మీకోసం రూమ్ కూడా క్లీన్ చేయించాను అని రెస్పెక్ట్ఫుల్ వాయిస్తో అన్నాడు అభినవ్. నేను బాంబేలోనే ఉన్నానన్నా, ఇప్పుడు ఒక డిన్నర్ పార్టీలో ఉన్నాను, తర్వాత నీ దగ్గరకొస్తాను అని అన్నాడు శివ. వాట్, నువ్విక్కడే ఉన్నావా అని ఆశ్చర్యంగా అన్న అభినవ్, ఇంతకీ ఎక్కడున్నావు? నేను నీకోసం ఏమైనా హెల్ప్ చేయాలా అని అన్నాడు. శివ ఆల్రెడీ డిన్నర్లో ఉన్నానని చెప్పగానే అభికి ఆశ్చర్యంగా ఆందోళనగా అనిపించింది. నేను తాజ్ హోటల్లో ఉన్నాను అని అన్నాడు శివ. తాజ్ హోటలా? అక్కడికి నువ్వెప్పుడెళ్ళావు శివ? అది మన హోటలే, నేనిప్పుడే అక్కడికి వస్తున్నాను, ఉండు అని అన్నాడు అభి. అతను శివ ఫ్యామిలీ బిజినెస్ చూసుకోకముందు అభి క్రియేట్ చేసిన ఇండస్ట్రీ ఈ తాజ్ హోటల్. అలానే తాజ్ హోటల్ అభికి ఇంపార్టెంట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండ్ మనీ బ్యాగ్. శివ ఓ క్షణం ఆలోచించి, సరే, నువ్వు తాజ్ హోటల్కి వచ్చినప్పుడు నా కోసం ఒక ఆఫీస్ రూమ్ రెడీ చేయి, సరేనా అని ఫోన్ కట్ చేశాడు. డిగ్నిఫైడ్గా ఫోన్ మాట్లాడుతున్న శివ వైపు వెక్కిరించినట్లుగా చూసిన విజయ్, నీకోసం తాజ్ హోటల్లో ఆఫీస్ రూమ్ రెడీ చేయాలా? నువ్వేమైనా కలగంటున్నావా, లేదంటే మా ముందు కలరింగ్ ఇస్తున్నావా? అవతల మాట్లాడిన జూనియర్ ఆర్టిస్ట్ ఎవరు బాబు అని హేళనగా నవ్వుతూ అన్నాడు. ఏంటి, ఇదంతా నిజమే అని అందరూ పెద్దగా నవ్వారు. ఈ హోటల్ ఎంత రిచెస్ట్ హోటల్లో తెలుసా? ఈ హోటల్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? ఈ హోటల్లో నీకు ఆఫీస్ రూమా? మా ముందు నువ్వేదో రిచెస్ట్ పర్సన్లా క్రియేట్ చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని అక్కడున్న లేడీస్, జెంట్స్ నవ్వుతూ శివని హేళన చేశారు. ఈ శివ తన వైఫ్కి అసిస్టెంట్గా ఉంటున్నాడు. అతను ఒక పల్లెటూరు బాయ్తు. మా ముందే కాల్ చేసి ఎక్స్ట్రాలు చేయటానికి ఎంత ధైర్యం! అయ్యో సురభి, అందుకే నేను ఈ చెత్తను తీసుకొని రావద్దని చెప్పాను. ఈ నాన్సెన్స్ అంతా నీకు ఇబ్బందిగా అనిపించట్లేదా? అయినా ఏవైనా గొప్పలు చెప్పుకోవాలనుకుంటే వాటి స్థాయిని బట్టి చెప్పుకోవాలి. ఇలా ముందు వెనక ఆలోచించకుండా చెప్తే అందరి మధ్య నవ్వుల పాలవుతారు అని వెటకారంగా అన్నది కీర్తి. నువ్వేమైనా తమాషా చేస్తున్నావా? ఈ తాజ్ హోటల్ బాంబే సిటీలోని ది బెస్ట్ అండ్ నెంబర్ 1 హోటల్. ఇది హై లెవెల్ పీపుల్ యూజ్ చేసే ప్లేస్. ఇక్కడ ఒక ప్లేట్ మీల్ వాల్యూ ఎంతో తెలుసా? సరిగ్గా 50,000. బాంబేలో తాజ్ హోటల్ ఒక ల్యాండ్ మార్క్. సెలబ్రిటీస్ క్లబ్ అని కూడా అంటారు. ఇక్కడికంతా సీనియర్ అఫీషియల్స్, వాళ్ళ పిల్లలు, రిచ్ ఫ్యామిలీస్ మాత్రమే వస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అభినవ్ అని ఓ లీడర్కి సంబంధించిన ఇండస్ట్రీ ఈ తాజ్ హోటల్. తెలుసా నీకు అని అన్నాడు అక్కడే ఉన్న మరో వ్యక్తి. అభి హోటల్లో విజయ్కి, కీర్తికి శివ ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు? శివ బాంబేలో ఏ పనులు చేయబోతున్నాడు? సురభిని శివ తన తాతయ్య దగ్గరికి తీసుకెళ్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.